హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ తల్లికి వందనం 13,000 రూపాయలు ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ ఈ వీడియోలో ఒక కొత్త వెబ్‌సైట్‌ని అయితే పరిచయం చేయబోతున్నాను. ఈ వెబ్‌సైట్ వల్ల మనకేంటి ఉపయోగము అంటే, ఈ వెబ్‌సైట్‌లో గనక మీరు చెక్ చేసుకున్నట్లయితే, ఈ తల్లికి వందనం డబ్బులనేది ఏ కారణం చేత రాలేదు, ఒకవేళ డబ్బులు గనక మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యుంటే గనక ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయింది అనేసి బ్యాంక్ నేమ్‌తో సహా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది లైవ్ డెమో కూడా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీకు. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లింక్‌పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొద్దిగా పైకి స్క్రోల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఆప్షన్లలో కింద ఆధార్ అప్డేట్ హిస్టరీ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఆడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అక్కడ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కనపడుతుంది కదా, ఆ లాగిన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, అలాగే కింద ఇంటర్ క్యాప్చా కోడ్ అని కనపడుతుంది కదా, ఈ బ్లాక్ కలర్లో కనపడుతున్న క్యాప్చా కోడ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మీరు కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే వర్క్ అనేది అవ్వదు. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకు సంబంధించిన ఆధార్ నెంబరు ఆ క్యాప్చా కోడ్ ఎలా అయితే అలాగే నేను కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, మీరు ఆ ఆప్షన్ పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. నాకైతే ఓటీపీ వచ్చింది, నేను ఎంటర్ చేశాను. అలాగే కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అని కనపడుతుంది కదా, ఆ లాగిన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు చాలా సర్వీసెస్ అనేది కనపడతాయి. అలాగే పైకి స్క్రోల్ చేసినట్టు ఇక్కడ బ్యాంక్ షీడింగ్ స్టేటస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఆ బ్యాంక్ షీడింగ్ స్టేటస్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బిన్ డన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మన ఆధార్ నంబరు, మన బ్యాంక్ ఏ డేట్ కి అప్డేట్ చేశారు ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసింది. ఇక్కడ ఏదైతే బ్యాంక్ నేమ్ చూపిస్తుందో వారికి ఆ బ్యాంకులోనే డబ్బులు అనేది జమ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక ఇక్కడ నో డేటా అని చూపిస్తుంది. అటువంటి వారందరూ వెంటనే మీ బ్యాంకుకి వెళ్ళి మీరు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకున్నట్లయితే మీకు ఈ తల్లికి వందనం సంబంధించిన డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.